కర్ణుడిని అర్జుని కంటే ముందు 6గురు చంపారని మీకు తెలుసా? కర్ణుడు చనిపోవడం చూసి తన తల్లి కుంతీదేవి గట్టిగా ఏడుస్తుంది. పాండవులంతా కలిసి అతని కోసం ఎందుకు ఏడుస్తున్నావమ్మా, అతను ఏదో నీ కొడుకైనట్టు అని అంటారు. అవును, ఇతను నా కొడుకే అని జరిగింది మొత్తం చెప్తుంది. అది విని అర్జునుడు కృష్ణుని దగ్గరికి వెళ్ళి, నీ వల్లనే నువ్వు చెప్పిన మాటలు విని నా అన్నను నేను చంపుకున్నా అని నిలదీస్తాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, నీ ఒకడి వల్లనే కర్ణుడు చనిపోయాడు అనుకుంటున్నావా? నీకంటే ముందు 6గురు కర్ణుడిని సంహరించారు. మొదటిగా ఇంద్రుడు తన కవచకుండలాన్ని దానమడిగి తీసుకెళ్లాడు. రెండవది, బ్రహ్మాస్త్రం పని చేయకుండా పరశురాముడు క్షపించాడు. మూడవది, నాగాస్త్రం నీ మీద రెండవసారి వదలకూడదు అని నీ తల్లి దానం అడిగింది. నాలుగవది, శల్యుడు రథాన్ని మధ్యలోనే వదిలి వెళ్ళిపోయాడు. ఐదవది, భూదేవి యుద్ధం మధ్యలో నిన్ను మోయలోని క్షిపించింది. ఆరవది, నాగాస్త్రం మొదటిసారి వదిలినప్పుడు నీకు తగలకుండా రథాన్ని కిందికి తొక్కి నిన్ను కాపాడాను. ఇంతమంది నిన్ను రక్షించారు కాబట్టే నువ్వు కర్ణుడిని చంపగలిగావు అని కృష్ణుడు అంటాడు. అది అంత గొప్పవాడు కర్ణుడు. కర్ణుడు చనిపోయాక ఏం జరిగిందో తెలుసుకోవడానికి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.